కానీ చాలా ఇన్స్పైరింగ్గా చాలా బాగా తీశాడు. లైఫ్లో ఆ మెయిన్ క్యారెక్టర్ యొక్క లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ కూడా అందులోంచి ఇండెక్స్ పాయింట్స్ తీసుకొని చాలా ఇన్స్పైరింగ్గా స్టోరీ చెప్పారండి. ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఫేవర్ అవుతుందా అనేది పక్కన పెడితే ప్రతి పొలిటీషియన్కి ప్రతి కార్యకర్తకి ఈ సినిమా నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి నా దృష్టిలో. ఎందుకంటే ఆ మెయిన్ క్యారెక్టర్ని ఎంత తొక్కడానికి ట్రై చేసినా, ఎంత కష్టాలు పెట్టినా, అసలు ఏ దిక్కు లేకుండా చేసినా కూడా అవన్నీ తట్టుకొని ఆ ఇన్నర్ మోటివేషన్ని వెలిగించుకొని అందరినీ మోటివేట్ చేస్తూ మళ్ళీ గెలవడం అనేది, అంటే ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ విక్టరీకి రావడం అనే ఇప్పుడు మీరైనా మేమైనా అందరం కూడా మన లైఫ్లో ఫెయిల్యూర్ నుంచి విక్టరీ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానికి మనం అవసరమైన మోటివేషన్ మనకు తెలిసిన వాళ్ళలోనూ మనం ఎక్కడో అక్కడ వెతుక్కుంటాం కదా. ఈ సినిమా కూడా అలాంటి ఒక సోర్స్ అవుతుందండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో మీ మెయిన్ హీరోని చూసుకోండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇందులో జీవ గారు చేసిన క్యారెక్టర్ చికెన్ గారు క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, కానీ ఒక జనసేన కార్యకర్తగా మీరు సినిమా చూస్తే మీరు ఆ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి, ఆ కష్టంతో రిలేట్ అవుతారు. మీరు చంద్రబాబు గారిని చూసుకోండి, ఆయన కష్టంతో రిలేట్ అవుతారు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది ఒక పొలిటికల్, అంటే ఒక పార్టీకి ఆపాదించేది సినిమాని. ఇంత మంచి సినిమాని ఒక పార్టీకి కన్ఫైన్ చేయొద్దు, అందరూ చూస్తే బాగుంటుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అసలు లేదు సినిమాలో. అండ్ చంద్రబాబు గారి క్యారెక్టర్ సీరియస్గా డీసెంట్గానే చూపించారు. ఎక్కడ అవమానించినట్టు కాకుండా డీసెంట్గా వెళ్ళింది సినిమా. తెలిసిన విషయాలని చాలా, అంటే ఫస్ట్ 25 minutes ఆఫ్ ద మూవీ మనని అరెస్ట్ చేసేస్తుంది సినిమా. అసలు ఎమోషనల్ పీక్స్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతూ ఆ జర్నీని చాలా బాగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అదే అంటే ఒక పొలిటికల్ మూవీని ఇంత ఇన్స్పైరింగ్గా తీయడము చాలా మంచిగా అనిపించింది. లేకిగా తీయలేదు, చాలా డీసెంట్గా తీశారు. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్ మూవీ కదా. ఒక పర్టికులర్ ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూస్తారో వాళ్ళకి ఇన్స్పిరేషన్తో నిండిపోతారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. సో అందరూ చూడండి. నేను అదే చెప్తున్నాను. నేను ఒక పార్టీ వాళ్ళు చూసి ఒక పార్టీలు చూడకుండా మిస్ అవ్వద్దు. దట్స్ వాట్. ఆ మిస్టేక్ చేయొద్దు. అందరూ చూసి అందరూ ఈక్వల్గా టగ్ ఆఫ్ ఫర్ ఫైట్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను. నేను ఆ ఇన్స్పిరేషన్ తగ్గకూడదు ఎవరికి. కడప చాలా బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది, సెన్సిబుల్గా తీశారు. ఎక్కువ ఇంకా జగన్ గారి మొండితనం అవన్నీ ఎక్కువ ఏం చూపించలేదు. కొంచెం ఇది ఎలక్షన్ మూమెంట్ కదా, ఇంకా తక్కువే చూపించేశారు. చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఏదండి అంటే యాత్ర 1 బేస్డ్ ఆన్ అంతా రాజశేఖర్ రెడ్డి, యాత్ర 2 అంతా జగన్తో కనెక్ట్ అవుతుందండి. యాత్ర పార్ట్ 3 అనేమి కంటిన్యూ చేసేలాగా ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. చంద్రబాబు ఆల్రెడీ విలనే కదండి, కొత్తగా చూపించేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఆడ ఏం జరిగిందో అదే చూపించారండి. మెయిన్ విలన్గా ఏం క్రియేట్ ఏం చేయలేదు. ఆడ జరిగిన సన్నివేశాలు, సిచ్యువేషన్స్ ఏమున్నాయో కరెక్ట్గా అట్లే చూపించేశారు అంతే. ఏం షర్మిలాది అసలు చూడలేదండి. అది ఇంకా డైరెక్టర్ గారి పర్సనల్ మోటో కదండి. షర్మిలా క్యారెక్టర్ ఆయన ఏం చూపించలేదు అసలు. షర్మిలా పేరు కూడా ఏం లేదు. యాత్ర 2 చూసానండి, చాలా బాగుంది. అంటే ఒక 15 నిమిషాలు రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అబ్బా భలే ఉందిరా, ఉంటే బాగుండు, నిజంగా ఇలాంటి మనిషి ఉండాలి, జనాలకి సేవ చేసే నాయకుడు ఉండాలని అప్పుడు దేవుళ్ళ కొలిచేటోళ్ళు నిజంగా బ్రతికుంటే కనుక ప్రధానమంత్రి అయ్యేటోళ్ళు అండి. అలా చూపించే విధానం, ఆ పంచికట్టు కానీ ఆ క్యారెక్టర్ను ఎంచుకోవడం కూడా బాగుంది. సో తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి దిగాక, సొంత పార్టీ పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్రమ కేసులు పెట్టి ఎలా పంపించాల్సి వచ్చింది అనేది అన్నీ కూడా అసలు ఏం జరిగింది అనేది చూపించారు, కానీ కల్పిత పాత్రలు చూపించలేదు. సో డైలాగ్ వర్షన్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా రాశారు. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెట్టిన అది సింహమే అని కొన్ని డైలాగ్స్. కడప రెడ్డి సత్తా చూపించాడు. కడపోడికి వేడి ఎండ గిండ ఏమీ తెలియదు, ఆడు ఎక్కడున్నా సరే కడపోడని కొన్ని డైలాగ్స్, అంటే కడపలో మారి మోగిపోతుంది. అలాగే ఇందులో షర్మిల గారి క్యారెక్టర్ మిస్ అయింది. అసలు మొత్తం సినిమాలో ఎక్కడా కూడా కనిపించలేదు. రోజా గారి క్యారెక్టర్ కనిపించలేదు. కొడాల నాన్నగారు అంటే మనకి ఆయన గడ్డము రుద్రాక్షలు అయి ఉంటాయి కాబట్టి తొందరగా గుర్తుపట్టాల్సి వచ్చింది, కానీ మిగతా క్యారెక్టర్లు ఎవరెవరైనా పోల్చుకోవడానికి చాలా టైం పట్టింది. అలాగే నందిగామ సురేష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఇందులో చాలా గూస్ బంప్స్ వచ్చే క్యారెక్టర్లు అనమాట. కొన్ని క్యారెక్టర్లు అంటే ఆయన నమ్మిన వ్యక్తిని ఎక్కడ మోసం చేయడం అనేది సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చూపించారు. లాస్ట్ ఎండింగ్ ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాకా కూడా ఎంత బాగా చూపించారంటే, నిజంగా ఒక మనిషిని ఎక్కడ నొప్పించకుండా, అపోజిషన్ పార్టీలకు కూడా ఎవరికి దెబ్బ పడకుండా, అంటే ఇదిరా మా సత్తాన్ని చూపించకుండా సినిమాలాగే చూపించారు తప్ప ఎవరు ఫీల్ అయ్యేటట్టు కానీ ఎక్కడ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరి క్యారెక్టర్లో కూడా ఇందులో
అసలు ఆ మాట కానీ అసలు అలాంటి ఆలోచన కూడా మన మైండ్కి రాకుండానే తీశారు తప్ప అసలు వేరే రాజకీయ పరంగా ఏం లేదండి సినిమా. యాత్ర ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది క్లియర్ కట్గా చూపించారండి. సోనియా గాంధీ గారిని అంటే విలన్గా అంటే ఆమెని కొంచెం కర్నింగ్గా చూపించారు చెప్పాలంటే కనుక. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తొక్కాలి, అసలు వీడు పార్టీకి రాకుండా కూడా మనం చెయ్యాలి అన్నట్టుగా కొన్ని కర్నింగ్ సీన్లు అయితే చూపించారు తప్ప, అలాగే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లు ఇవన్నీ చూపించే విధానం అది ఇంకా మనం ఎలా చూసినా రాజకీయంగా మనకు అలాగే అనిపిస్తుంది. సో ఇంకా సినిమాలాగా చూద్దాం అంతే.